అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాజు అనే ఒకతను ఉంటాడు. అతని చేతిలో ఒక రూపాయి కూడా లేకపోయినా అతనికి అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతిరోజు రాజు తాను చూస్తున్న సమస్యలను, అవసరాలను, కొత్త అవకాశాలను గమనించి వాటిపై జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఒకరోజు గ్రామంలో చిన్న పిల్లలు చదవడంలో కష్టపడుతున్నారనే విషయాన్ని గమనించాడు. అతను తన జ్ఞానాన్ని ఉపయోగించి చిన్న టీచింగ్ క్లాసులు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ చిన్న టీచింగ్ క్లాసులు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆశాజ్యోతి కలిగించాయి. తర్వాత అతని ఐడియాలు పెద్దవిగా మారి అతను గ్రామంలో ఒక చిన్న లైబ్రరీను ఏర్పాటు చేశాడు. ఇలా తన మనసులోని ఆలోచనలను పెట్టుబడిగా మార్చుకుని రాజు తన సమాజాన్ని మార్చివేశాడు. రాజు తన లైబ్రరీని మరింత అభివృద్ధి చేస్తూ గ్రామంలోని పిల్లలకు కొత్త టెక్నాలజీ, కొత్త భాషలు నేర్పించడం మొదలుపెట్టాడు. అతని ఐడియా ఒకరోజు పక్క గ్రామాలకు కూడా విస్తరించింది. అతని చేతిలో డబ్బు లేకపోయినా తన టాలెంట్, పట్టుదల మరియు తన ఆలోచనలతో చిన్న గ్రామం నుంచి పెద్ద మార్పును తీసుకువచ్చాడు. చివరకు అతని పేరు దేశవ్యాప్తంగా ఒక ప్రేరణగా మారింది. చేతిలో ఒక్క రూపాయి లేకుండా కూడా విజయం సాధించిన ఒక యువకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఖచ్చితంగా చివర్లో రాజు తన కృషితో గ్రామంలో ఒక చిన్న వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రతి వయస్సు వారు వస్తూ కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకునేందుకు ప్రేరణ పొందారు. ఈ కథలోని రాజు మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తాడు. చేతిలో డబ్బు లేకపోయినా మన ఆలోచన, పట్టుదల మరియు సమాజానికి సేవ చేసే మనసు మన జీవితాన్ని మార్చగలవు. అభి షార్ట్స్ ఆల్ రౌండర్ను సబ్స్క్రైబ్ చేయండి.